హాయ్ ఫ్రెండ్స్, పెసరట్లు స్మూత్‌గా అండ్ టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ 1 గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ రైసు నానబెట్టుకోవాలి 6 అవర్స్ పాటు. తర్వాత 2 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని అండ్ పచ్చిమిర్చి, అల్లము, మీ టేస్ట్‌కి తగినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకొని వంట సోడా వేసుకొని మన దోస పిండికి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని ప్యాన్‌కి ఆయిల్ అప్లై చేసి దోస వేసేసుకోవడమే. సో, మన నార్మల్ దోస కన్నా ఈ దోస పెసరట్టు అనేది కొంచెం టైం పడుతుంది కాలడానికి. మీరు ఇలా పెసర బ్యాళ్ళు కాకుండా పెసలు వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. పొట్టు తీయకుండా అలానే వేస్తాం కాబట్టి పెసలైతే టేస్ట్ మరింత పెరుగుతుందండి. నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.